సార్ మీరన్నట్టుగానే ఇప్పుడు ఏదన్నా అంటే ఒకప్పుడు ఉండే అవగాహన ఏంటంటే క్యాన్సర్ అంటే ఓన్లీ సర్జరీ చేస్తే అయిపోయేది అన్నట్టు. కానీ ఈ కీమో ఇవి థెరపీలు ఎప్పుడైతే ఉన్నాయని తెలిసిన తర్వాత కీమో అనేది వన్స్ చేపిస్తే మనిషిని మొత్తం తినేస్తది అది అని చెప్పి భయపడేవాళ్ళు. సో వాటికి భయపడి కొందరు కీమోకి దూరంగా ఉండేవాళ్ళు. సో దాని గురించి ఎలా చెప్తారు? ఇప్పటికి యెస్. కూడా కొందరు అనుకుంటూ ఉంటారు. యెస్. కరెక్ట్ మా. ఎక్సలెంట్ క్వెషన్. యాక్చువల్‌గా చాలామంది నన్ను అడిగే క్వెషన్ ఏందంటే, చాలామంది కన్‌ఫ్యూజన్ గూడా ఏందంటే, రేడియోథెరపీ, కీమోథెరపీ మధ్యలో కన్‌ఫ్యూజన్. హ్మ్. రేడియోథెరపీ సార్ రేడియోథెరపీ ఇస్తే జుట్టు రాలిపోతుంది. హ్మ్. రేడియోథెరపీ ఇస్తే బాడీ అంతా కుంగిపోతది. ఇది దీన్ని పక్కన పెట్టేస్తే రేడియోథెరపీ అనేది లోకల్ ట్రీట్మెంట్. నేను ఇంతకుముందు చెప్పినట్లే. హ్మ్. అట్ ది సేమ్ టైం కీమోథెరపీ అనేది సిస్టమిక్ ట్రీట్మెంట్. సిస్టమిక్ ట్రీట్మెంట్ అని ఎందుకు అంటామంటే, మనం ఓరల్ ఫామ్‌లో గానీ, ఇంజెక్షన్ ఫామ్‌లో గానీ మన బాడీలోకి ఇస్తాం. ఆ మెడిసిన్స్‌ని ఏదైతే ఇస్తామో, ఆ మెడిసిన్స్ మనకు వెళ్ళి ఎక్కడెక్కడైతే క్యాన్సర్ సెల్స్ ఉన్నాయో వాటిని అటాక్ చేస్తుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కీమోథెరపీలో ఏ కీమోథెరపీ అయినా కూడా అవి ఇట్ కాంట్ డిఫరెన్షియేట్ ఫ్రమ్ నార్మల్ సెల్స్ టు క్యాన్సర్ సెల్స్. అది నార్మల్ సెల్స్ని క్యాన్సర్ సెల్స్ని విడిగా గుర్తించలేవు కాబట్టి ఇవి కొంత సైడ్ ఎఫెక్ట్స్ని కూడా కలుగజేస్తాయి. బట్ అట్ ది సేమ్ టైం అన్ని క్యాన్సర్ కీమోథెరపీలు ఒకే రకంగా పనిచేయవు. సో పర్టికులర్గా ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్కి మనం సిస్ప్లాటిన్ ఆర్ టాక్సాల్ కాంపౌండ్స్ అనే కీమోథెరపీతో మనం ట్రీట్మెంట్ ఇస్తాం. బట్ అట్ ది సేమ్ టైం బ్రెస్ట్ క్యాన్సర్స్లో వచ్చేప్పటికి మనం అడ్రియామైసిన్ లేదంటే ఈ టాక్సాల్ బేస్డ్ కాంపౌండ్స్ మనం ఎక్కువ ఇస్తాం. సో ఈ సిస్ప్లాటిన్తో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఈ మనం ఏదైతే టాక్సాల్ బేస్డ్ ఇస్తామో దానిలో చాలా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అడ్రియామైసిన్ బేస్డ్లో కూడా మనకు హెయిర్ లాస్, బోన్ మ్యారో సపరేషన్ ఇవన్నీ కూడా వస్తాయి. జెమ్సిటిబిన్ అనే ఒక ఇంజెక్షన్ వల్ల కూడా బోన్ మ్యారో సపరేషన్ చాలా ఎక్కువ కలుగుతుంది. సో డిఫరెంట్ కీమోథెరపీ ఏజెంట్స్ విల్ కాజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్. సో అట్ ది సేమ్ టైం మీరు అడిగిన క్వశ్చన్కి మొత్తం బాడీ కుంగిపోతుంది అనే ఇవి ఎఫెక్ట్స్ నుంచి మనం చాలా వరకు మనం ప్రీమెడికేషన్స్ వల్ల మనకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ని మనం తగ్గించుకోగలుగుతున్నాము. ఈ బోన్ మ్యారో సెపరేషన్ నుంచి కూడా రికవరీ ఇవ్వడానికి కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్ అని ఇచ్చి అవన్నీ ఇచ్చి పేషెంట్ని త్వరితగతిలో మనం నార్మల్గా చేసుకోవచ్చు. సో ఇంతకుముందు ఉన్న కీమోథెరపీలకి ఇప్పుడు ఉన్న కీమోథెరపీకి మనం అడ్వాన్స్డ్ మనం ఏదైతే మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుందో దానికి మనం ప్రివెన్షన్గానే ముందే మనం ప్రీమెడికేషన్స్ అన్నీ ఇస్తున్నాం కాబట్టి అన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావు. సో ఈ అపోహల నుంచి బయటికి రావాలి. సో ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ. సో ఖచ్చితంగా మనం ఈ ట్రీట్మెంట్ చేసుకుంటే కనుక పేషెంట్ బాగా అవుతారు. సో అది చేసుకుని నార్మల్గా అవడానికి అవకాశం ఉంది. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.